క్రీస్తునాది యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, నేటి సువిశేషం పట్టణం మనం ధ్యానించినట్లయితే యేసు ప్రభువు తన సేవ ప్రారంభంలోనే సమాజంలో ప్రజల వద్దకు వెళ్ళి బోధించడం ప్రారంభిస్తున్నాడు. అతని బోధనలు విన్న ప్రజలు ఎంతో ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఎందుకంటే ఈయన ఒక బోధన అందరికంటే భిన్నంగా ఉందని గ్రహిస్తారు. మరియు యేసు ప్రభు ధైర్యంగా అధికారంతో మాట్లాడడం స్పష్టంగా వారు గమనిస్తారు. దీని ద్వారా ప్రజలు యేసు మాటల్లో ఎంతో సత్యం ఉందని గ్రహిస్తారు. మరి యేసు ప్రభు బోధిస్తున్న సమయంలో అపవిత్రాత్మ చేత నింపబడిన ఒక వ్యక్తి గట్టిగా భీకరముగా కేకలు వేస్తూ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఈ సంఘటన ద్వారా యేసు ప్రభు యొద్ద అధికారంచే ఉన్న మాటలు కాకుండా ఆయన క్రియల్లో ఉన్న శక్తిని కూడా మనం చూస్తున్నాం. ఈ సంఘటనలో యేసు ప్రభు వాదించడు, అదేవిధంగా గట్టిగా అరవడు. కానీ కేవలం ఒక మాట ద్వారా, ఒక ఆజ్ఞ ద్వారా ఆ అపవిత్రాత్మను వెళ్ళిపో అని ఆజ్ఞాపిస్తున్నాడు. అలా చంపిన వెంటనే ఆ ఆత్మ వెళ్ళిపోతుంది. దీని ద్వారా ఆ మనిషి పూర్తిగా మారిపోయి ఒక కొత్త జీవితాన్ని పొందుకుంటాడు. దీని ద్వారా ప్రజలకు యేసు వద్ద దుష్టాత్మల మీద అధికారం ఉందని, అవి ఆయనకు లోబడతాయని ప్రజలు గ్రహిస్తారు. ఈ సంఘటన ద్వారా అక్కడున్న ప్రజలు వారిలో వారు ఇది ఏమిటి అని ప్రశ్నించుకుంటున్నారు. యేసు కేవలం ఒక బోధకుడే కాదు, కానీ ఆయనకు ఆత్మీయమైన దాని మీద, అదేవిధంగా జీవితం మీద కూడా అధికారం ఉందని తెలియజేస్తుంది. ఆయన ఉనికి మనకి విముక్తిని, స్వస్థతను, శాంతిని తెస్తుంది. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఈనాటి సువార్త పట్టణం ద్వారా మనము మన యొక్క జీవితాల్లో కూడా భయం, పాపం లేదా మనల్ని బాధించే ఎన్నో చెడు అలవాట్లు కూడా మనల్ని బాధించవచ్చు. కనుక యేసుకు వీటి నుంచి మనల్ని విడిపించే అధికారం ఉందని మనం నమ్మాలి. మనం ఆయన మాటలు విని ఆయనపై విశ్వాసం ఉంచితే ఆయన మన జీవితాల్లో మార్పును తీసుకొస్తాడు. కావున ప్రియమైన స్నేహితులారా, ఈనాటి పట్టణాల ద్వారా యేసు ప్రభువు శక్తిమంతుడు, ప్రేమ గలవాడు మరియు మన విశ్వాసానికి అర్హుడని మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి యేసు ప్రభు మన జీవితంలో ముందుండి మనల్ని నడిపించాలని కోరుకుంటూ ఆ క్రీస్తుకు మనల్ని అర్పించుకుందాం. ఆమెన్.